హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. అపోస్తలుడు అంటే పౌలు ఇక్కడ విశ్వాసాలు ఏ రీతిగా కొనసాగాలన్నటువంటి దాని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. కొంతమంది భక్తుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి. మన పూర్వీకులు అనగా మన పెద్దలు ఏ రీతిగా వాగ్దానాలు స్వతంత్రించుకున్నారో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. గమనించండి, విశ్వాసం ఉంది, అలాగనే ఓర్పు కూడా ఉంది. ఈ రోజుల్లో మనకి విశ్వాసం ఉంటుంది కానీ ఓర్పు మనకి ఉండదు. మనకున్నటువంటి అపోహ ఏంటంటే విశ్వాసం ఉంటే వెంటనే కార్యములు జరిగిపోవాలనుకుంటాం. కానీ బైబిల్లో ఓర్పు అనేటువంటి మాట విశ్వాసంలో లేనటువంటి వారి కొరకు ఉందని కాదు, కానీ విశ్వాసము గలవారి కొరకే ఓర్పు అనేటువంటి మాట బైబిల్లో ఉంది. ఓర్పు సహనం అన్నది ఎవరి గురించి మాట్లాడతామంటే విశ్వాసము గలవారికి మాట్లాడుతూ, మీకు ఎలాగో విశ్వాసం ఉంది, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పాల్సిన అవసరం విశ్వాసం గలవారికి ఉంది. విశ్వాసం లేనటువంటి వారికి నిరీక్షణ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నా, ఆశపడినా విశ్వాసం అన్నది లేదు కాబట్టి వాళ్ళు పొందుకుంటారు అన్న దానికి అసలు ఆధారమే లేదు. చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ నిరీక్షణ ఉండదు. కానీ కొంతమందికి ఏదో రకంగా ఎలాగోలాగా కార్యం జరుగుతుందేమోలే అనేటువంటి ఒక నిరీక్షణ ఉంటుంది కానీ దానికి ఆధారంగా విశ్వాసము ఉండదు. కాబట్టి ఎందుకని విశ్వాసం ఉండాలి, విశ్వాసాన్ని బట్టి నిరీక్షణ ఉండాల్సి ఉంటుంది. మొదటిగా మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు నిరీక్షణ ఎప్పటికప్పుడు మనం బలపరుచుకుంటూ ఉండాలి. ఇక్కడ ఎందుకనే పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును అంటున్నాడు. గమనించి ఎవరో కొంతమంది గురించి చెప్పట్లేదు, ప్రతి వాళ్ళు ఎలాగ సాగాలో ఇక్కడ దేవుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం చాలా మంది విశ్వాసం వెనకబడిపోవడం, కొంచెం వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ సహజంగా మనం చూస్తుంటాం. అప్పుడే కొంతకాలం ఆసక్తి కొనసాగుతారు, కొంతకాలం మళ్ళీ డల్ అయిపోతారు, మళ్ళీ కొంతకాలం ఆసక్తి కొనసాగుతారు, మళ్ళీ కొంతకాలం డల్ అయిపోతారు. ఇది సహజంగా సంఘాల్లో మనం చూస్తుంటాం. కానీ అది దేవుని యొక్క ఉద్దేశం అయితే అది కాదు. అది చూడడానికి అది సహజంగా కనబడి అది మనకు అలవాటు అయిపోయినటువంటి ఒక కార్యం అవ్వచ్చేమో కానీ బైబిల్లో అయితే అలాగున్న నిజమైన విశ్వాసాలు ఎవరు కూడా అలాగున్నా లేరు. బైబిల్ అది సహజంగా జరుగుతుంది అని చెప్పట్లేదు. ప్రతివాడును అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా నిరీక్షణ కలిగి ఓర్పుతో సహనముతో ఎదురు చూస్తుండాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు చూడండి, అందుకనే ఓర్పు అనే విషయానికి వచ్చేసరికి చాలా మిస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కష్టపడాల్సినటువంటి పని ఉంది. అదేదో 1-2 రోజులు కాదు, 4-5 రోజులు కాదు, 5-6 గంటలు కాదు, కొంతకాలం పాటు అలాగునే కంటిన్యూ అవుతుండాల్సి ఉంది నిరీక్షణ అనేటువంటి దానిలో. ఎప్పుడైతే ఎక్కువ కాలము ఒక కార్యాన్ని మనం చేయాల్సి ఉంటుందో, ఎక్కువ కాలం ఒకే స్థితిని మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉందో అది మనుషులకి కష్టమైపోతుంది. ఏ టైం నుండి ఏ టైం వరకు చేయాలో చెప్తే చేయడానికి రెడీ ఎంతమంది అయినా సరే, ఏ కార్యమైనా సరే. కానీ స్టార్ట్ చేయడం వరకు మనం చివరి వరకు మనం చేయాలి అని చెప్పి ఆ చివరి అన్నది ఎప్పుడో మనం చెప్పకపోతే ప్రతి వాళ్ళు కూడా నిరుత్సాహపడిపోతుంటారు. ఇప్పుడు కానీ చూడండి, విశ్వాస జీవితంలో బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తే ఎప్పుడు కూడా దేవుడు ఏ టైం కల్లా చేస్తాడు చెప్పడు జనరల్గా. కానీ త్వరలో నేను కార్యం చేస్తానని చెప్తాడు, లేదా ఖచ్చితంగా జరుగుతుందని చెప్తాడు, లేదా తగినటువంటి సమయంలో జరుగుతుందని దేవుడు చెప్తాడు. కానీ ఖచ్చితంగా నువ్వు విశ్వాసం ఉంచినటువంటి ఆ పాయింట్ నుండి ఏ టైం కల్లా కార్యం జరుగుతుందో దేవుడు ఎక్కడ కూడా చెప్పడు. అందుకని ఏంటంటే మనము నిరీక్షణ కలిగిన వారము అని ఉండాలి. ఇప్పుడు అందుకని చూడండి, మనం ప్రార్థన చేసినప్పుడు కానీ లేదంటే విశ్వాసంలో ఉంటున్నప్పుడు కానీ నిరీక్షణ అటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన కార్యం. స్టార్ట్ చేసినంత ఈజీగా కంటిన్యూ చేయడం కుదరదు. చాలా మంది ఈజీగా స్టార్ట్ చేస్తారు, ఎందుకంటే స్టార్ట్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఏదైనా సరే. కానీ అదంతా కంటిన్యూ చేయడం చూసారా, కంటిన్యూ చేసే దాంట్లో నువ్వు పూర్తిగా నీకు చాలా ఓపిక ఉండాల్సి వస్తుంది, నీ బలవంతుడు పెంచాల్సి వస్తుంది, నువ్వు చాలా ఓర్చుకోవాలి, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా సహనం మనకి అవసరం అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకున్న స్ట్రెంగ్త్ అంతా అందులో ఉపయోగించాల్సి వస్తుందో ఆటోమేటిక్గా ప్రతి వాళ్ళు కూడా నిరుత్సాహపడిపోతుంటారు, వెనక్కి వెళ్ళిపోతుంటారు. కానీ అలాగ విశ్వాసం ఉండి నిరీక్షణ లేకుండా ఎవరు కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు బైబిల్లో లేనే లేరు. బైబిల్ పౌలు చెప్తున్నాడు, విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును, ఇక్కడ గమనించండి, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు
గమనించి నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే చివరి వరకు కంటిన్యూ అవ్వాలి అంటున్నాడు. గమనించి అంటే చూడండి, నిరీక్షణ అనేటువంటిది నేను నిరీక్షణ ఉంచాను. ఇప్పుడు ఈ పాయింట్లో నిరీక్షణ ఉంచాను, కానీ అలాగని నా నిరీక్షణ కంప్లీట్గా ఉందని కాదు. నిరీక్షణ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే చివరి వరకు నేను నిరీక్షణలో కంటిన్యూ అయితేనే నిరీక్షణ పరిపూర్ణం అవుతుంది. నిరీక్షణ పరిపూర్ణమైనప్పుడే నేను కార్యాన్ని పొందుకుంటాను. ఇప్పుడు మనం అనుకుంటాం నిరీక్షణ ఉంచాను కాబట్టి నేను పరిపూర్ణంగా నిరీక్షణ ఉన్నాను అనుకుంటాం. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు నిరీక్షణ అనేటువంటిది పరిపూర్ణ ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడే నిరీక్షణ పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు చాలా మంది నిరీక్షణ ఉంచానంటే చాలా కాలం వెయిట్ చేశానండి, జరుగుతాను చూశానండి, చాలా కాలం ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, వెయిట్ చేశాను, కానీ ఏమీ జరగలేదని అంటారు. అని గమనించండి, నేను ట్రై చేశానండి, చాలా కాలం నిరీక్షణ కలిగి ఎదురు చూశాను కానీ జరగలేదంటే అర్థం ఏంటంటే వాళ్ళ నిరీక్షణ కంప్లీట్ గా ఉంచేసి ఇక జరగలేదని తెలిసి వాళ్ళు పక్క వచ్చారని కాదు, వాళ్ళ నిరీక్షణ మధ్యలోనే విడిచిపెట్టేసని బైబిల్ చెప్తుంది. అది ఎన్ని సంవత్సరాలు అంటే అనవసరం. నువ్వు 5 years వెయిట్ చేసి 16 వదిలేయచ్చు, కానీ 5 years వెయిట్ చేస్తావు కాబట్టి 5 years తో నిరీక్షణ కంప్లీట్ అయిపోయిందన్న గ్యారంటీ ఏమీ లేదు. నిరీక్షణ ఎప్పుడు పరిపూర్ణం అవుతుందని ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడే నిరీక్షణ పరిపూర్ణం అవుతుంది. నువ్వు పొందుకోకుండా మధ్యలో విడిచిపెట్టేసైతే నిరీక్షణ పరిపూర్ణం అవ్వలేదని అర్థం. ఇక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, నిరీక్షణ పరిపూర్ణం అంటే ఏం చేయాలంటే అక్కడ అంటున్నాడు, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు చివరి వరకు అన్నాడు. ఆ చివరి ఏ పాయింట్ అంటే ఎవరికి తెలియదు, కానీ చివరి వరకు మీరు కొనసాగించండి. అంటే అర్థం ఏంటంటే చివరి వరకు మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ చివరి అన్నది ఏ పాయింట్ ఎన్ని సంవత్సరాలు అన్నది పౌలు చెప్పట్లేదు, బైబిల్ అది లేదు. కానీ చివరి వరకు మీరు నిరీక్షణ కలిగి ఉంటేనే మీరు ఎలాగైతే భక్తులు వాగ్దానం స్వతంత్రించుకున్నారు అలా స్వతంత్రించుకుంటారని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది కూడా అదే. అలాగే కంటిన్యూ అవడమే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి కష్టం. ఎందుకంటే ఈ రోజులు ఏంటంటే ప్రతిదీ మనకు అన్ని ఇన్స్టెంట్ గా దొరికేస్తున్నాయి, ప్రతిదీ షార్ట్ కట్ మెథడ్స్ దొరికేస్తున్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒకటి పొందుకోవాలంటే ఆ పెద్ద ప్రాసెస్ గుండా పెద్ద కష్టపడాల్సిన పని లేనటువంటి దినాల్లో ఉన్నాం మనం. ఈ రోజున ప్రతిదీ రెడీమేడ్ దొరికేస్తుంది, ఏం కావాలి ఇన్స్టెంట్ గా మనం తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఏదన్నా ఇంట్లో ఏదన్నా మనకు తినాలనిపిస్తే ఒకప్పుడు ఇంట్లో వండుకుంటే కానీ ఉండేది కాదు, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే. కానీ మనకి ఏదైనా కావాలంటే ఇంట్లో వండుకోవాల్సిన పని లేదు, డబ్బులు పెడితే బయట ఏదైనా సరే దొరికేస్తుంది. దానికి అలవాటు పడిపోయినటువంటి జీవితం ఇప్పుడు ఆత్మ విషయాలకు వచ్చేసరికి కూడా దానికి అది అలవాటు చేసుకున్నాం మనం. దాని ఆత్మ విషయాలు కూడా దాన్నే కేటాయిస్తున్నాం. ఇప్పుడంతా రెడీమేడ్ గా మనకి దొరికేయాలి. అందుకని ఎవరి దగ్గరికి వెళ్తే వెంటనే కార్యం జరిగిపోద్దా అని మనుషుల కొరకు వెతుకుతూ ఉంటాం. నిరీక్షణ ఉంచుతాను, ఓర్పుతూ ఉంటాను, సహనంతో వెయిట్ చేస్తాను, నిరీక్షణ కలిగి ఉంటాను, చివరి కంటిన్యూ అవుతుంటే ఎవరు అనుకోవట్లేదు ఈ రోజుల్లో. అంత ఇన్స్టెంట్ గా అయిపోవాలనుకుంటున్నాం. గమనించిన బైబిల్ దేవుడు మాత్రం చెప్తున్నాడు, చివరి వరకు మీరు కంటిన్యూ అయితే మీరు ఖచ్చితంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకని చూడండి, అందుకే ఎప్పటి వరకు ఉంచాలో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం మనకు తెలుస్తుంది ఏంటంటే చివరి వరకు కనుక మనం కంటిన్యూ అవ్వగలిగితే, ప్రార్థనలో చివరి వరకు కంటిన్యూ అయితే ఖచ్చితంగా కార్యం పొందుకుంటామన్న విషయం మాత్రం బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఎవరైనా సరే చివరి వరకు ఉంటే ఖచ్చితంగా పొందుకుంటామని బైబిల్ చెప్తుంది. ఎంతవరకు ఉంచాలంటే బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఇది కొంచెం కష్టమే, కానీ బైబిల్ భక్తులందరూ కూడా అలాగనే పొందుకున్నారని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కూడా చాలా సందర్భం ఒకసారే ప్రార్థన చేశారు, కానీ గెత్సేమనే తోటలో మాత్రం ఆయన కూడా 3 సార్లు ప్రార్థన చేశారు. ఆయన ఆశ్చర్యం ఏంటంటే ఆయన కూడా వీలైతే ఈ పాత అద్దం నుండి తీసివేయి అని కూడా ప్రార్థన చేశారు యేసుక్రీస్తు. అలానే పౌలు ఒకసారి ప్రార్థన చేశాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తే పౌలు ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వెంటనే కార్యాలు జరిగిపోయాయి. అంటే ఒక రకంగా చూస్తే బయటకు చూస్తే పౌలు చాలా బలవంతుడే. పౌలు ఏ కారణాన్ని సరే ఈజీగా జయిస్తాడు. పౌలు ఏ కారణం సులువుగా దాన్ని జయించగలిగేంత కెపాసిటీ పౌలుకు ఉందనుకుంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే పౌలు ప్రార్థన చేయని కార్యాలు జరుగుతున్నాయి. పౌలు ఏం చెప్పినా సరే వెంటనే జరిగిపోతుంది. కాబట్టి బయట నుంచి చూస్తే పౌలు ప్రతి సమస్యను ఈజీగా జయించేస్తా అనిపిస్తుంది చూడడానికి. కానీ పౌలు పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి అడగండి, ఆయన వ్యక్తిగత అనుభవం వ్యక్తిగతంగా అడిగి చూస్తే ఆయన అంటాడు, నువ్వు సార్ నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, అది శరీరంలో ముళ్ళు లాంటి ఒక ప్రాబ్లం నాకు ఉంది, దానికోసం నేను 3 సార్లు ప్రార్థన చేశాను, 3 సార్లు దేవుడు నాకు ఏ జవాబు ఇవ్వలేదంటాడు. ఇప్పుడు చూడండి, అది ఎవరికి కనబడుతుంది, ఎందుకంటే అది పర్సనల్ గా జరుగుతుంది. అది మనం ఎప్పుడు కూడా పౌల జీవితాన్ని అలా చూసుంటాం. పౌలు ఏ సమస్య ఈజీగా జయించాలనుకుంటాం. ఇతరులు ఉన్నటువంటి సమస్యలు పౌలు ప్రార్థన చేసినప్పుడు లేదా పౌలు ఇంకేదో చెప్పినప్పుడు కార్యాలు ఈజీగా సులువుగా జరిగినాయి. కానీ బయటికి పౌలు బలంగానే కనబడుతున్నాడు. లోపల నన్ను కూడా వేధించేటువంటి సమస్య నాకోటి లోపల ఉంది, అది చాలా స్ట్రగుల్ అవుతున్నాను, దానికోసం దేవుడు 3 సార్లు ప్రార్థన చేశాను, అయినా సరే నాకు మాత్రం జవాబేమి అలా. దేవుడు ఒకటే చెప్పాడు, ఆ ముళ్ళు తీసేస్తాను చెప్పలేదు, కానీ నేను నీ కృపనిస్తాను దేవుడు చెప్పాడు. బయటికి బలవంతులుగా కనబడుతున్నాడు, కానీ లోపల మాత్రము పౌలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎగ్జాక్ట్ అలా యేసుక్రీస్తు కూడా అంతే. యేసు ప్రార్థన చేయగానే చచ్చిపోయిన వారు సైతం లేచారు. కానీ గెత్సేమనే తోటలో ఎంత వేదన పడ్డాడు అన్నది ఈవెన్ అక్కడ కొంచెం దూరంలో ఉన్న 3 శిష్యులకు కూడా ఆ విషయము తెలిస్తే వాళ్ళు అలా నిద్రపోతుండే వాళ్ళు కాదు. అంటే పౌలు చేసినటువంటి ప్రార్థనలో కానీ యేసు చేసిన ప్రార్థనలో కానీ అంటే ప్రతి మనిషికి
ఒకనొక టైం వచ్చినప్పుడు ప్రతి వారు కూడా చాలా బలహీనమైన స్థితిలోని ప్రతి వాళ్ళు కూడా వెళ్తారు. మనం అనుకుంటాం జస్ట్ బయటకు అందరూ నవ్వుతూ కనబడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఏమనుకుంటాం మనం అనుకుంటాం నాకున్నటువంటి ప్రాబ్లం ఎవ్వరికీ లేదనుకుంటాం. మనకున్న సమస్యలు ఎవరికి లేదు, అందరూ బాగా నవ్వుతూ కనబడి అందరూ బాగా ఉన్నారు, నాకు ఒక్కడికే ప్రాబ్లం ఉంది అనుకుంటాం. కానీ అది అబద్ధం. ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది బయటికి కనబడతారు, కొంతమంది బయటికి కనబడరు, అంతే తేడా. ఇప్పుడు పౌలు లాంటి వాళ్ళని యేసుక్రీస్తు లాంటి వాళ్ళు చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు బయటికి బాగానే కనబడతారు. కానీ వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేశారో దాన్ని ముగించడానికి, అది ముగించాలనే విషయం వాళ్ళకి తెలుసు, అది దేవచిత్తం అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ ముగించడం కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కడితో ఆఫ్ చేస్తే బెటర్ ఏమో అని లోపల ఒకసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నా పరిపూర్ణ శక్తి అంతా ఉపయోగించి వస్తుంది, నేను చాలా ఓపిక తెచ్చుకొని ఇందులో నిలబడాల్సి వస్తుంది, ఎదురేదాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎదురేదాల్సి వస్తుందో ఒక అడుగు తీసి అడుగేయడం కూడా కష్టమైపోతుంది. ఆ టైంలో అనిపిస్తుంది వదిలేస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది మనకి. అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి భక్తుడైనా సరే వెళ్తాడు. యేసుక్రీస్తు కూడా గెత్సెమనే తోటలో అలాంటి ఎదుర్కొన్నారు. అంటే యేసుక్రీస్తు లాంటి ఆయనకు కూడా, పౌలు లాంటి భక్తుడు కూడా ఓ టైంలో ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇది లేకపోతే బాగుండు అనిపించింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే మరలా నిలదొక్కుని ధైర్యం తెచ్చుకొని నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు. పౌలు కూడా ఈ సమస్య పోతే బాగుందని చెప్పేసి అంటాడు. పౌలు అంటున్నాడు, నేను 3 సార్లు ప్రార్థన చేశాను. అసలు ఒక కార్యం గురించి పౌలు 3 సార్లు ప్రార్థన చేస్తాను బహుశా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆ సమస్య నేను ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేదు. ఆయన పౌలుకున్నటువంటి పరం ఎవరు చెప్పుకోలేదు. ఆయన జస్ట్ ఆయన రాశాడు, లెటర్లో మాత్రం రాశాడు, ఆయన పత్రికలో మాత్రం రాశాడు దాన్ని, ఆ విషయాన్ని. కానీ ఎవరికి ఆ విషయాన్ని పబ్లిక్గా చెప్పలేదు. ఆయన లెటర్లో రాశాడు, సంఘానికి ఆ విషయం చెప్పాడు. కానీ పౌలు చూస్తేనేమో పౌలు ఒక విశ్వాస సంబంధం చూస్తుంటే పెద్ద హీరోనే పౌలు. కానీ అది బయటకు అలా కనబడుతుంది, కానీ లోపల కూడా పౌలుకి చాలా విషయాలు, వెనకకి లాగే విషయాలు చాలా ఉన్నాయి. వదిలేస్తే బెటర్ ఏమో, ఇంకెక్కడితో ఆగిపోతే బెటర్ ఏమో అనేటువంటి విషయాలు యేసుక్రీస్తుకి అనిపించింది, పౌలుకు కూడా అనిపించింది. కానీ అలా అనిపించినప్పుడు వాళ్ళు ఏంటి, నా ఫీలింగ్స్ని బేస్ చేసుకొని వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదు. ఏదైతే వాళ్ళు స్టార్ట్ చేశారో అక్కడ ఇష్యూ కొన్నిసార్లు గమనించండి. కొన్నిసార్లు మనం ముఖ్యంగా దేని గురించి మనం ఆలోచించాలంటే, ఏదైనా సరే మన విశ్వాసం ఉండడం కానివ్వండి, ప్రార్థన జీవితం ఏదైనా సరే బాగానే స్టార్ట్ చేస్తాం. కానీ కంటిన్యూ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఏంటంటే మనకు కలిగేటువంటి ఫీలింగ్స్ గురించి, మనకు ఉన్నటువంటి ఆ చేదు అనుభవం గురించి, అసౌకర్యాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటాం. కానీ విశ్వాసం గలవారు అయితే మనం ఏం ఆలోచించాలి తెలుసా? అప్పుడు మనకు కలిగేటువంటి ఇబ్బంది గురించి ఆలోచించకూడదు, అక్కడ నేను ముగించడం గురించి ఆలోచించాలి. కానీ నాకు కలిగేటువంటి ఇబ్బంది గురించి ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయకూడదు. చాలా సందర్భాలు మనం ఎంత ఎమోషనల్గా బ్రతుకుతామంటే మనకు కలిగే ఫీలింగ్స్ మీదే బేస్ అవుతుంటాం. అంతే ఎక్కువ మనం బాధ గురించి మాట్లాడుతాం ఎక్కువ. ఇష్యూ ఏంటంటే నీకు బాధ కలిగింది కాబట్టి నువ్వు మానేస్తాను దానికి వీలు లేదు. నేను చాలా వరకు ట్రై చేశానంటే ఇక్కడ ముందుకెళ్ళాను, ఎందుకంటే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని. ఇబ్బందులు ఇష్యూ కాదు అక్కడ. యాక్చువల్గా మన ఇబ్బందుల గురించి మనం మాట్లాడకూడదు, మనకు కలిగే ఫీలింగ్స్ గురించి మాట్లాడకూడదు. ఇష్యూ అంటే నేను స్టార్ట్ చేసి నేను ముగించే తీరాలి. ఒక బిలివర్ యొక్క గోల్ ఎప్పుడు అదే ఉండాలి. నేను స్టార్ట్ చేశానంటే కష్టపడాల్సి వస్తుంది, అందుకే వదిలేశానండి అన్నది ఎప్పుడు ఉండకూడదు. మనం స్టార్ట్ చేసామంటే మన మెయిన్ గోల్ ఇవ్వాలంటే ఈ మధ్యలో వచ్చి వెళ్ళిపోయే ఫీలింగ్స్ గురించి కాదు. నేను స్టార్ట్ చేశాను, ముగించడం నా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఏదేమైనా సరే, కష్టమైనా సరే, ఎదురుదాల్సి వచ్చినా సరే, కుంటుకుంటూ వెళ్ళాల్సి వచ్చినా సరే, కష్టమైనా సరే నేను ముగించే వరకు నేను కంటిన్యూ అవుతాను, తుదమట్టుకు అన్నాడు పౌలు ఇక్కడ. అంటే చివరి వరకు. సో మనం ఏంటంటే విశ్వాసంలో, నిరీక్షణలో అలాగే కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడు మంచి ఫీలింగ్స్ కలుగుతాయి, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం బైబిల్ ఎక్కడే చెప్పలేదు, బైబిల్ ఎక్కడ లేదు. పౌలు లాంటి ఆయన, యేసుక్రీస్తు లాంటి ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ప్రతిసారి మన విశ్వాసం ఉన్నా కూడా అంత అనుకూలంగా జరగడం లేదు. విశ్వాసం ఉన్నా సరే ఒక్కోసారి మన వ్యతిరేక కార్యం జరుగుతుంటే ఒక్కొక్కసారి వదిలేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది, దేన్ని విడిచిపెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది, నిరీక్షణ ఇంకా ఆశ వదిలేసుకుందాం ఎందుకు ఇంకా జరగదు అని అనిపిస్తుంది. కానీ ఆ టైం మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు అనిపించేది చేయడం ప్రాముఖ్యం కాదు, నేను ఏదైతే స్టార్ట్ చేసిన చివరి వరకు నేను కంటిన్యూ చేయడమే ప్రాముఖ్యం. ఎప్పుడైతే అలాగ ఆలోచిస్తామో ముగించటమే గురిగా పెట్టుకుంటాం. ముగించడం గురిగా పెట్టుకున్నప్పుడు అది ఎంత ఇబ్బంది అయినా సరే అందులో మనం కంటిన్యూ అవుతాం. చూడండి, కొన్నిసార్లు పరుగు పందాలు అంటే చూసారా, ఆ సింపుల్గా అంటే ఒక 5 నిమిషాల్లో 3 నిమిషాలు పరిగెట్టి ముగించి క్లోజ్ అయిపోయేటువంటి పరుగు పందాలు కాదు. ఏంటంటే లాంగ్ రన్స్ ఉంటాయి, చాలా దూరం అలా స్లోగా పరిగెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు గబగబా స్టార్ట్ చేసి గన్ స్టార్ట్ అనగానే అందరూ గవ పరిగెట్టేసి 30 సెకండ్లో 1 నిమిషంలో ముగించేసే పోటీలు కాదు. కొన్నిసార్లు ఏంటంటే చాలా దూరం పరిగెట్టాల్సి వస్తుంది, అది మెల్లిగా స్టార్ట్ చేసి స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటి పోటీలో కొంతమంది చూడండి, బేసిక్గా రన్నింగ్ రేస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఉంటుంది, 4th ప్రైజ్ ఉండదు.
అలాగని చెప్పేసి నాలుగోవాడు ఇంక నేను వెళ్ళినా నాకు ప్రైజ్ రాదు కదని చెప్పేసి వాడు మధ్యలో పరుగు పందాన్ని ఆపడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ప్రైజ్ రాకపోయినా పర్లేదు. ఇష్యూ ఏంటంటే నాకు ప్రైజ్ రాలేదు, ఇంకెందులో యూజ్లెస్, ఇంకా ఉపయోగం లేదు అన్నది కాదు ఇష్యూ. నేను స్టార్ట్ చేశాను కాబట్టి నేను చివరి వరకు నేను వెళ్ళే తెరాలి. నేను ఓడిపోయాను, కానీ ఈ కోర్సుని, ఈ రన్నింగ్ రేస్ని నేను కంప్లీట్ చేసే తెరాలి. అందుకనే ఆ ఫస్ట్ ముగ్గురు మాత్రమే మేము గెలుస్తామని చెప్పి వాళ్ళు మాత్రం పరిగెట్టి మిగిలిన వాళ్ళు వెనకాల ఉండిపోరు. వాడు ముందు ముగ్గురు వెళ్ళిపోతున్నా సరే, తన 4th వాడైనా సరే, 5th వాడైనా సరే, లాస్ట్ ఉన్నవాడైనా సరే చివరకు పడటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే మధ్యలో ఆగిపోవడం సరైన కార్యం కానే కాదు. ఓడిపోయాను, కానీ నేను దీన్ని స్టార్ట్ చేసి ఇందులో నేను పాల్గొన్నాను కాబట్టి అట్లీస్ట్ నేను గెలవపోయినా అట్లీస్ట్ కంప్లీట్ చేశాను నాకు ఒక పేరు, నాకు మధ్యలో వదిలేసేడు అన్న పేరు కంటే ఓడిపోయిన పేరు కంటే అట్లీస్ట్ కంప్లీట్ చేశానంటూ ఒక పేరు ఉండాలి. కాబట్టి వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసినా సరే, ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయి రన్ వేసారు, ఫస్ట్ టైం వెళ్ళిపోయి వాళ్ళు మేము గెలిచామని చేతులు ఒప్పుకుంటున్నా సరే, అందరూ చెప్పులు పడుతున్నా సరే, ఇంకా లాస్ట్ లో ఉన్నవాడు కూడా వాడు పరిగెడతలేదు, ఎవరు చూడరు. ఫస్ట్ ఎవడు వచ్చాడు, సెకండ్ ఎవరు వచ్చారు, థర్డ్ వచ్చాడు చూసి అందరూ స్టేడియం వాళ్ళందరూ కూడా వాళ్ళ ముగ్గురు కొరకు చెప్పులు కొడుతుంటారు. ఆ లాస్ట్ ఉన్నవాడు ఎవరు పట్టించుకోరు, కానీ ఇంకా వాడు పరిగెడుతూనే ఉంటాడు. ఎందుకని? వాడు పరిగెట్టేది వాడికి మంచి ఫీలింగ్స్ కలిగించడం కోసం కాదు. వాళ్ళు చప్పట్లు కొట్టకపోయినా సరే, తన గురించి ఎవరో పట్టించుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా సరే, అందరూ స్టేడియంలో ఉన్న అందరి కళ్ళు ఆ ముగ్గురు మీద ఉన్నా సరే, ఫస్ట్ ప్రైజ్ వచ్చేటువంటి వాడి మీద ఉన్నా సరే, లాస్ట్ గా వచ్చేటువంటి వాడు కూడా పరిగెడతాడు. ఇంకెందులో యూజ్లెస్ మధ్యలో ఆగిపోయి పక్క వచ్చాడు. ఎందుకంటే గెలవడం ప్రాముఖ్యమే, కానీ ఏంటంటే అంతకన్నా ప్రాముఖ్యం అట్లీస్ట్ గెలవపోయినా అట్లీస్ట్ దాన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి పని ఉంది. కాబట్టి కంప్లీట్ చేయడం ప్రాముఖ్యం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంకెందులో యూజర్స్ అనుకోరు. వాళ్ళు అందరూ కూడా స్టార్ట్ చేసిన అందరూ కూడా లాస్ట్ వచ్చేటువంటి వాడు కూడా ఆ ఫినిషింగ్ లైన్ వరకు పరిగెడతాడు. ఆ తర్వాత పరుగు పందాన్ని ఆపుతాడు. బిలీవర్ కూడా అలాగ ఆలోచించుకోగలిగితే చాలా బాగుంటుంది. నేను పొందుకుంటానా లేదంటుంది ఇష్యూ కాదు. ఎందుకంటే దేవుడు నమ్మదైన వాడు. మనం అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఇష్యూ అది కాదు. ఏంటంటే నేను నిరీక్షణ స్టార్ట్ చేశాను, విశ్వాసాన్ని స్టార్ట్ చేశాను, ముగించడం నాక రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇబ్బంది కలిగినా సరే, నాకు బ్యాడ్ ఫీలింగ్స్ ఉన్నా సరే, నాకు వచ్చే ఇబ్బంది ఉన్నా సరే, అసౌకర్యంగా ఉన్నా సరే, ముగించాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే భక్తులు ఉన్నవాడు ముగించే తీరుతాడు, బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు మధ్య నేను విడిచిపెట్టేసి చేతకంలా ఉండకూడదు, నేను ముగించే తీరాలి. కాబట్టి ఎంత ఇబ్బంది అయినా సరే నేను చేస్తాను. ఆ రోజున పౌలు 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు అదే నిర్ణయం తీసుకున్నాడు. యేసుక్రీస్తు గెత్సేమనే తోటలో అదే నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి అది మంచి ఫీలింగ్ కలలేదు, ఆయనకి చేయాలని అనిపించలేదు. యాక్చువల్గా యేసుక్రీస్తుకి లైఫ్ లో 3.5 సంవత్సరాల పరిచయాలు ఎక్కడ కూడా యేసుక్రీస్తు నాకు ఇది లేకపోతే బాగుంది ఎక్కడ అనుకోలేదు ఆయన. తీరా చేయాల్సిన పరిస్థితి వచ్చి చేయడం కొరకు సిద్ధపడి ముగ్గురిని రెడీగా పెట్టుకొని ముగ్గురిని ప్రార్థన చేయమని చెప్పి కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేస్తూ తీరా ఏం ప్రార్థన చేస్తారంటే, ఇది కాకుండా వేరే ఇంకేదన్నా ఉంటే బెటర్ అంటే ప్రార్థన చేస్తారు. నీ చిత్తమైతే ఈ పాత్రను అర్థం తీసేసి మన వాడికి వాళ్ళు చెప్పాలంటే, ఇది కాకుండా వేరేగా ఈ రక్షణ కార్యం అనేది వేరేగా జరిగే అవకాశం ఉంటే ఆ మెథడ్ ప్రకారంగా మనుషులు రక్షించడం యేసుక్రీస్తు చెప్పే ప్రయత్నం చేశారు. ఆ రోజున 3 సార్లు అలాగని ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ టైంలో ఆయన కూడా ఇది కష్టం అనిపించింది. ఆయన కష్టం ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా? దానికి సరిపోయేంత బలం మన దగ్గర లేదనిపించినప్పుడు కష్టం మనకి అనిపిస్తుంది. యేసుక్రీస్తుకి ఎలా అనిపించింది, పౌలుకి ఎలా అనిపించింది. అలా అనిపించిందని చెప్పేసి వాళ్ళు అక్కడ ఆగిపోలేదు. మనకేంటే అలా కనిపిస్తే ఈ రోజులో ఆగిపోతాం. కష్టం అంత కష్టపడి అక్కడ చేస్తాను, నేను మనిషిని నేను అంటాం. పౌలు మనిషి, యేసుక్రీస్తు కూడా మనిషి. అయినా సరే వాళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళు మనుషులు కాబట్టే వాళ్ళు కూడా ఒక బలహీనత అనేటువంటి ఒక సందర్భాల్లో వాళ్ళు కూడా వచ్చారు. అలాంటి స్థితిలో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కానీ అయినా సరే వాళ్ళు వెంటనే తేరుకున్నారు. ఎలాగైనా సరే ఏదైతే చేయడానికి వచ్చినా దాన్ని ముగించాలి, నేను మధ్యలో ఆఫ్ చేయకూడదు. వాళ్ళు ముగించారు. అదే పౌలు ఇక్కడ అంటున్నాడు, తుదమట్టుకు దాన్ని కంటిన్యూ చేయండి అంటున్నాడు. ఆయన చూడండి, స్టార్ట్ చేయడం చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేయొచ్చు. ఆయన చాలా మంది స్టార్ట్ చేస్తారు, కానీ ముగించడమే కష్టం. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, దాని పెద్ద ఇదే ఉండదు. స్టార్ట్ చేసినప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుంది, కానీ కంటిన్యూ చేస్తున్నప్పుడే ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేంటంటే బయటికి ఎవరికి అది కనబడదు, బయటికి ఎవరికి అది తెలీదు. ఆ స్ట్రగుల్ బహుశా లోపల ఉంటుంది. అయినా సరే మనం వాటన్నిటిని జయించుకుంటూ యేసుక్రీస్తు అలాగైతే ముందుకెళ్లారు, పౌలు ఎలా అయితే ముందుకెళ్ళాడు అలాగనే మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి పౌలు లాంటి భక్తుడికి కష్టం వచ్చింది, యేసుక్రీస్తు లాంటి రక్షకునికి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి రావడం పెద్ద కొత్త ఏమి. కాబట్టి నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకేనండి నేను చేయలేకపోతాను, అందుకే వదిలేశాను, ఇదైతే మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చింది.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా బలంతో అలా కంటిన్యూ అయిపోయి అలా చేస్తారని కాదు, వాళ్ళు ప్రతిదీ ఈజీగా చేస్తారని కాదు. వాళ్ళకి లోపల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. బయటికి వాళ్ళు బాగానే బలవంతులా కనబడ్డారు. ఎందుకు బలవంతులు కనబడ్డారంటే వాళ్ళకి కూడా బలహీనమైన సమయాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అక్కడితో ఆగిపోలేదు కాబట్టి వాళ్ళ బలహీనత గురించి ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ బలాన్ని గురించి మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు చివరి కంప్లీట్ చేశారు కాబట్టి. పౌలు వాళ్ళ బలం గురించి మనకు గుర్తొస్తుంది, బలహీనత గురించి గుర్తుకు రా. చాలా మంది అక్కడితో ఆగిపోతారు కాబట్టి చివరికి అదే కాబట్టి మనకు అదే గుర్తొస్తుంది. కానీ ఆ వీక్నెస్ లో కూడా, అలాంటి బలహీన సమయంలో కూడా ఎవరో 10 మంది దగ్గర జాలి పొందుకోవడం కోసం ఎవరు వచ్చినా అన్ని టైంలో ఆదరిస్తారని చెప్పేసి ఇంట్లో కూర్చొని ఎదురు చూడడం కంటే, ఎవరు వచ్చినా రాకపోయినా సరే, ఎవరున్నా లేకపోయినా, ఎవరు నన్ను అనుకుంటే తట్టినా తట్టకపోయినా సరే, నేను స్టార్ట్ చేసింది నేను ముగిస్తాను అనుకోను కనుక ప్రతి విశ్వాసం ఉంటే ప్రతి వాళ్ళు కూడా చివరి వరకు ఈజీగా ముగించగలుగుతారు. నిరీక్షణ పరిపూర్ణం అవుతుంది. అంటే ఆ టైంలో ఎవరో వచ్చేదో చేయాలని, ఎవరో వచ్చి జాలి చూపించాలని అనుకుంటూ ఉంటాం. ఉన్నట్టు ఇంకోటి జాలితో పని లేదు. యేసుక్రీస్తు, పేతురు, యోహాను, యాకోబు జాలి కొరకాడు ఇదాలు కదా. వాళ్ళు నిద్రపోతారు, ప్రార్థన చేయమని చెప్పారు. వాళ్ళు నిద్రపోతాను. ఇంకా ఎంత డిస్కరేజ్మెంట్ ఆయనకి పాపం. నేను నీళ్ళ కోసం అంత కష్టపడుతున్నాను నేను గెస్టిమైన తోటలో, కానీ వీళ్ళు చూస్తాను ఇక్కడ నిద్రపోతున్నారా. నన్ను యేసుక్రీస్తు అనుకోని ఆయన చాలా ఫీల్ అవ్వచ్చు అక్కడ, కానీ ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయన అక్కడ ఫీల్ అవ్వకుండా అనుకున్నట్టు బలహీనత ఏదో రకంగా జయించే ప్రయత్నము చేశారు. స్టార్ట్ చేసింది కంప్లీట్ చేశారు. పౌలు అదే చెప్తున్నారు. స్టార్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. స్టార్ట్ చేయడం ఎవరన్నా స్టార్ట్ చేస్తాం, కానీ ముగించే వరకు తుదమట్టుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నామా లేదంటే ప్రాముఖ్యం. అన్ని అనుకూలంగా ఉంటే కంప్లీట్ చేస్తాం కాదు. చెప్తాను కదా, కొన్నిసార్లు అక్కడ నీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడానికి కూడా వీలేదు. అక్కడ నువ్వు కంప్లీట్ చేస్తున్నావా లేదన్నది ఇష్యూ అక్కడ. అందుకనే శ్రమల గురించి మాట్లాడడం మానేసి, ఉన్న ఇబ్బందుల గురించి, అసౌకర్యం గురించి మాట్లాడడం మానేసి, నేను నిలబడతాను, మరలా నన్ను పరుగు పందంలో పరిగెడతాను, నేను ఓపికతో ఉంటాను, ఖచ్చితంగా ఈ పరుగు పందాన్ని నేను ముగించే వెళ్తాను. చివరికి ఏం జరగంటే నేను ముగించే తీరాలి, కానీ మధ్యలో ఆగిపోయే ప్రసక్తే లేదు. అలాగనే బిలోర్ కంటిన్యూ అయితే ఆ మన నిరీక్షణకి ఒక ముగింపు ఖచ్చితంగా ఉంది. అక్కడ కంటిన్యూ అయితే వాగ్దానం వాళ్ళు స్వతంత్రించుకున్నారంట, మనం కూడా అలానే స్వతంత్రించుకుంటామని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే స్టార్ట్ చేయడం చాలా ఈజీనే, కానీ అందులో కంటిన్యూ అవడము, దాన్ని ముగించడం చాలా చాలా కష్టం. కానీ క్రైస్తవులైన ప్రతి వాడు కూడా ముగించాలనుకుంటే పౌలు కూడా చెప్తున్నాడు. ప్రతి వారు కూడా ఆసక్తిలో కంటిన్యూ అవ్వండి, ఆసక్తి కొనసాగండి అందులో అంటున్నాడు. అర్థం ఏంటంటే కంటిన్యూ అవ్వడం బేసిక్గా ఒకటే రీజన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ కాదు, ప్రాబ్లమ్స్ నాటకం పరిచయం కాదు, నీకు ఆసక్తి తగ్గింది కాబట్టి నువ్వు మధ్యలో అయిపోయావు. ప్రాబ్లమ్స్ అని చెప్తాం మనం, కానీ యాక్చువల్ ప్రాబ్లమ్స్ కూడా కానే కాదు. ఆసక్తిని కంటిన్యూ చేయండి అంటున్నాడు. కంటిన్యూ చేస్తే నువ్వు ముగిస్తావు. అదే కావాలి మనకు కూడా. అందుకన్నాను ఇందులో వచ్చేటువంటి అనుభవాల గురించి మాట్లాడడం కంటే ముగించడం గురించే మాట్లాడాలి, ముగించడం గురించి ఆలోచించాలి. అలా చేస్తే మన నిరీక్షణ దానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంది. ఆ టైం వచ్చినప్పుడు మన నిరీక్షణ కంప్లీట్ అవుతుంది, వాగ్దానం మనం స్వతంత్రించుకుంటామని పౌలు చెప్తున్నాడు. గమనించండి, మనం ప్రార్థన చేస్తుంటాం. ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనకు వచ్చిన సమస్య గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు స్టార్టింగ్ లో చాలా బాగా ప్రార్థన చేస్తాం, కానీ కాలం గడిచే కొద్ది లేట్ అయ్యే కొద్ది ఇంక వదిలేద్దామా అనిపిస్తుంది. చాలా మంది విశ్వాసాలు చేసేటువంటి కార్యం అదే, వదిలేస్తాం మనం. మనం అనుకుంటున్నాం విశ్వాసం ఉంటే వెంటనే కార్యం జరిగిపోవాలనుకుంటున్నాం. విశ్వాసం ఉంటే వెంటనే కార్యం జరగదు. విశ్వాసానికి ఓర్పున్నది కూడా ఉంటేనే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాను భక్తులు వారి అనుభవం ద్వారా చెప్తున్నారు. అందుకే గమనించండి, విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కూడా మనకి ఉండాలి. కష్టాలు అందరికీ ఉంటాయి, అందుకనే కష్టాలు అందరికీ ఉన్నాయి కాబట్టి కష్టాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విషయం ఏంటంటే కావాల్సిన ఎవరైనా సరే ఏం తెలుసుకోవాలనుకుంటే నీకు ఎంత కష్టం వస్తుందో తెలుసుకునే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఎలా దాన్ని సాధించుకున్నదే తెలుసుకోవడానికి చాలా మందికి ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి సరిపోయిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మళ్ళా నిలబడి ఇంకో ప్రాబ్లం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనుషులు డిస్కరేజ్మెంట్ ఉన్నారు, ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, మళ్ళా నిలబడి ఇంకొక ప్రాబ్లం గురించి అవసరం లేదు. కావాల్సింది ఏంటంటే ఎలా జయించాలన్నదే మనిషికి కావాలి, మనకు కావాలి. అందుకనే మనం కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ మాట్లాడుకోకూడదు, ఎలా జయించాలి దాని గురించి మనం మాట్లాడాలి. పౌలు అలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నాడు, యేసుక్రీస్తు ఎదుర్కొన్నారు, కానీ వాళ్ళు దాన్ని చెప్పుకుంటూ జరగలేదు. ఎంత సఫర్ అవుతుందో దాని గురించి చెప్పలేదు. అది పర్సనల్ గా జరిగినా సరే, లోపల స్ట్రగుల్ ఉన్నా సరే, వాళ్ళు మాత్రం జయించడం గురించి ఆలోచించారు, కంప్లీట్ చేయడం గురించి ఆలోచించారు. మనం కూడా అలా ఆలోచించాలి. మనం కూడా అంత ధైర్యంగా, అంత పట్టుదలతో, ఆసక్తి కలిగి కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే మన నిరీక్షణ పరిపూర్ణం చేసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది. నిరీక్షణ ఎప్పుడు పరిపూర్ణమవుతుందో వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. పౌలు అన్నాడు, అలాగే ఆసక్తితో, ఇంట్రెస్ట్ తో, ఆసక్తితో కొనసాగండి, చివరి వరకు అది కంటిన్యూ చేయండి, తుదమట్టుకు చేస్తే వాగ్దానం మనం స్వతంత్రించుకుంటాం. అందుకని చూడండి,
ఇది కంటిన్యూ చేయడమే చాలా కష్టం. మనం స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేయడమే కష్టం. స్టార్ట్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు, కానీ కంటిన్యూ చేయడానికి ముగించిన చాలా కష్టపడాలి. కానీ మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం మనకి దొరుకుతుంది. ప్రతి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. జయించిన ప్రతి వాళ్ళు, ముగించిన ప్రతి వాళ్ళు, చివరి వరకు పరిగెట్టిన ప్రతి వాళ్ళు కూడా కష్టాలు లేకుండా పరిగెట్టారని కాదు. కష్టాలు వచ్చినాయి, కానీ వాళ్ళు కూడా కష్టాలతో వచ్చినాయి ఆగిపోవడానికి వాళ్ళు ఇదవ్వలేదు. లేదు వాళ్ళ కష్టాలు కూడా చెప్పుకొని ఉండిపోలేదు. వాళ్ళు ఆలోచించడంలో ఒకటి, నేను ముగించాలి కాబట్టి నేను పరిగెడతాను. ఆ రన్నింగ్ రేసులు అందరూ అలాగే పరిగెడతారు. ఎందుకని లాస్ట్ వచ్చేవాడు కూడా 10 మంది వెళ్తే ఆ 10వ వాడు కూడా ఆ ఫినిషింగ్ లైన్ వరకు పరిగెడుతూనే ఉంటాడు. ఎవరు వాళ్ళ కొరకు ఎదురు చూడరు, ఎవరు వాళ్ళ గురించి చప్పట్లు కొట్టరు. ప్రపంచం అంతా కూడా ఆ ఫస్ట్ ఎవడు వచ్చిన దాని గురించి వస్తుంది. వాడు ఆ ఫినిషింగ్ లైన్ కలిగిన అందరూ లేస్తారు, చప్పలు కూడా వేస్తారు. మిగిలిన ఎవరు పట్టించుకోరు, లోకం పట్టించుకోరు, మన గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ మనకుందని గమనించాలి. నేను స్టార్ట్ చేసిన మధ్యలో వదిలేసానన్నటువంటి సాక్ష్యం నాకు రాకూడదు, కానీ ముగించే చేస్తాను. ఆ ఆలోచనతోనే పరుగు పందెంలో చివరి వాడు కూడా ఫినిషింగ్ లైన్ వరకు పరిగెట్టకుండా ఆగడు. అలాంటప్పుడు మనం ఇంకెంత ఆసక్తి గల మనం కంటిన్యూ అవ్వాలి. అందుకని ఆలోచించాను. ఈ ప్రపంచం అంతా ఒకటి ఏంటంటే ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చే వాళ్ళ కొరకు ఎదురు చూస్తారు, వాళ్ళ కొరకు ఆలోచన చేస్తారు. వాళ్ళని తప్ప మిగిలిన ప్రపంచం చూడడానికి ఇష్టపడదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినప్పుడు బాగా కష్టపడి గెలిచి ఉంటాడు, ప్రాక్టీస్ చేసినట్టు కాదంటారు. కానీ ఆ వాళ్ళ ముగ్గురుతో మిగిలిన ఆ స్టేడియం ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగిలిన పట్టించుకోరు. ఒకసారి నిజంగా అలా ఆలోచించండి, లాస్ట్ లో వచ్చాడు ఎంత డిస్కరేజ్ ఉంటుంది. ఎందుకంటే అసలు అడుగు ఎవరు పట్టించుకోరు. పోనీ విధంగా కంప్లీట్ చేసిన ఎవరు అనరు అక్కడ. అయినా సరే వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్తారు. చెప్పులు కొట్టేది లాస్ట్ వచ్చేవాడి కోసం కాదు, పరిగెడుతున్నాడు వాడి కోసం చెప్పట్లు ఎవరు కొట్టరు. ఎవరి కళ్ళు కూడా ఆ లాస్ట్ వచ్చేవాడి పైన ఉండదు. అందరూ ఫస్ట్ వచ్చిన వాడి పైన లేదా థర్డ్ వచ్చిన వాడి పైన ఉంటుంది, మిగిలిన పైన ఉంటుంది. అయినా సరే వాళ్ళు పరిగెడతారు. ఎందుకంటే ఓడిపోయాం కానీ కంప్లీట్ చేసిన బాధ్యత మనకి ఉంది. కంప్లీట్ చేస్తారు, అట్లీస్ట్ కంప్లీట్ చేశాను సాక్ష్యం నాకు ఉండాలి. ఓడిపోయాను కానీ కంప్లీట్ చేశాను. ఒక బిలీవర్ కూడా అలా ఆలోచిస్తే ప్రతి వాళ్ళని కూడా ఈజీ కంప్లీట్ చేయగలుగుతాం. ఎందుకంటే పరుగు పందెంలో పరిగెట్టేవాడికి సపోర్ట్ లేదమ్మా, కానీ అలా పరిగెట్టే నేను కంప్లీట్ చేయాలనుకున్న ప్రతి వాడికి కూడా దేవుడు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా దేవుని కృప ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ చేస్తే మనం ముగించగలం. అందుకని ఆశతో కొనసాగుదాం, నిరీక్షణ ఉంచుదాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మన విశ్వాసానికి ఆటంకం ఎన్ని వచ్చినా సరే, ఎన్ని విత్తనాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, అందులో కనుక కంటిన్యూ అవ్వాలి. నేను ముగించాలనుకుంటా కానీ ఖచ్చితంగా మనం ముగించి తీరుతాం. ఎందుకంటే మనకు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది. పౌలు ఇబ్బంది పడ్డాడు, ప్రభు తీసే ప్రభు 3 సార్లు ప్రార్థన చేశాడంట. కానీ దేవుడు అన్నాడు, నా కృప నీకు సరిపోతుంది పౌలు. నువ్వు ప్రాబ్లమ్స్ ఆలోచిస్తున్నావు, ప్రాబ్లమ్స్ ఏం ఆలోచించద్దు, నువ్వు ముందుకు వెళ్ళిపోతూ నువ్వు వెళ్తున్న కొలది నేను కృపని ఇస్తా. దేవుడు కృపను ఎవరికి ఇస్తాడంటే ఆగిపోయి ఉన్న వాళ్ళకి దేవుడు కృపనోడు. కంటిన్యూ అవుదాం అనుకున్నాను కానీ నేను కష్టపడాల్సి వస్తుంది, అయినా సరే కుంటుకుంటూ పరిగెడతా ఉన్నవాడికి దేవుడు కృపని ఇచ్చి నడిపిస్తాడు, లేదా పరిగెట్టేస్తాడు. ఊళ్ళో కూర్చొని ప్రభు నువ్వు కృపిస్తే నేను నడుస్తాను పరిగెడతానంటే దేవుడు వారికి కృపవుడు. ప్రభు నాకు కష్టంగా ఉంది, నాకు శరీరం ముళ్ళు ఉంది, నాకు ఇబ్బంది ఉంది, నేను వెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది అని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు కష్టపడి పర్లేదు, నేను నీ కృపను ఇస్తాను. అలాగా మనం ఆలోచించాలి, అలానే కంటిన్యూ అవ్వాలి. అల్టిమేట్ గురి మనకు మాత్రం ఒకటే, నేను ముగించే, ఎంత కష్టం ముగించే తీరాలి. ఇప్పుడు తదనుకుంటాము ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే భక్తులందరూ కష్టాల్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేశారు. మనం కూడా కంప్లీట్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి అదే దేవుడు మనకు కూడా సపోర్ట్ చేస్తాడు. అన్ని ఇష్యూ ఏంటంటే నాకు ఈ పరుగు పని నేను పరిగెడుతుంటాను, నాకు ఎన్ని లాభాలు వచ్చింది, నాకు ఎంత ఆశీర్వాదం వచ్చింది, నాకు ఎన్ని కలిసి వచ్చినది కాదు. ఓ టైం వచ్చినప్పుడు ఇష్యూ ఏంటంటే నేను ముగించానా లేదా అన్నది ఇష్యూ. నేను పరిగెడుతున్నప్పుడు నాకు ఎన్ని కలిసి వచ్చినది కాదు, కలిసి వస్తే పరిగెడతాను, కలిసి రాస్తే పరిగెడతాను కాదు, ముగించామా లేదా దేవుడు కూడా అదే చూస్తాడు. అన్ని ఇక్కడ వాళ్ళు పరిగెడుతున్నప్పుడు ఎన్ని కలిసి వచ్చింది వాళ్ళకి, వాళ్ళు అంత ఆశ్రదింపడ్డ దాన్ని మాట్లాడలేదు, ముగించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు పౌలు. నేను ఓ టైం వస్తే ఈ మధ్యలో నువ్వు ఎన్ని సంపాదించిన దాని గురించి కాదు, నువ్వు ముగించావా లేదా అనేది ఇష్యూ అవుతుంది. అందుకని పౌలు కూడా స్టార్ట్ చేసి ముగించిన వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఈ మధ్యలో వాళ్ళు ఎంత కష్టపడ్డ దాని గురించి మాట్లాడతారు, ఎంత సుఖంగా వాళ్ళు పరిగెట్టడం దాని గురించి మాట్లాడతారు, ముగించిన వాళ్ళ గురించి మాట్లాడతారు. ఓ టైం వస్తే దేవుడు కావాల్సింది అదే, విశ్వాసాలు కావాల్సింది కూడా అదే. ఈ మధ్యలో ఉన్నవేవి కూడా ఎవరికి అవసరం లేదు. అందుకని ముగించడం గురించి ఆలోచించండి. మనం స్టార్ట్ చేస్తాం, ముగించడం గురించి ఆలోచించండి. మధ్యలో చాలా వస్తాయి, ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. అయినా సరే ముగించిన ఇష్యూగా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ముగించగలుగుతాం. ఎందుకంటే దేవుడు చూసేది కూడా ఎంతమంది స్టార్ట్ చేసిన దాని దేవుడు చూడలేదు, ఎంతమంది ముగించిన దాని దేవుడు చూసిన. పౌలు కూడా ముగించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి. ఎందుకంటే స్టార్ట్ చేసే వాళ్ళు 3 మంది, ముగించే వాళ్ళు మాత్రం తక్కువ మంది. ఆ ముగించేటువంటి వాళ్ళలో మనం కూడా ఉండాలి. అందుకనే ఓపిక తెచ్చుకుందాం.
విశ్వాసంతో ఓర్పుతో వాగ్దానాన్ని స్వీకరించుకుందాం. మోకరించి ప్రార్థన.